మహానంది యాక్చువల్లీ షెడ్యూల్లో మహానంది లేదు. ఇప్పుడు మహానందిలో ఆపాము. నందీశ్వరుడు, సాక్షాత్ నందీశ్వరుడు వచ్చాడు. మహానందికి వచ్చేసాము. ఉదయాన్నే 4 గంటలకి స్నానాలు గినాలన్నీ అయిపోయాయి. ఇంకా టెంపుల్ అయితే 6 గంటలకంట, 6 గంటల పైన టికెట్ కౌంటర్ అంట. నంది ముఖద్వారం ఇది. నంది పెద్ద నంది ఉంది అబ్బా. ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర. ఉదయాన్నే 4 గంటలకైతే మహానంది చేరుకున్నాము. యాక్చువల్లీ ఈ లిస్ట్ లో మహానంది ట్రిప్ లేదు, మాకు తెలియదు. ఇంకొక బస్సు వస్తుందంట, 2 బస్సులు. ఇప్పుడు ఇంకొక బస్సు వచ్చింది. స్నానం చేసుకొని అలంకారం చేసుకుని ఇప్పుడు రెడీ అయ్యాము. మహానంది దర్శనానికి ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు మహానందిలో దర్శనం కొరకు ఎదురు చూస్తాం అందరూ. గుడి అయితే ఓపెన్ చేయలేదు. ఇంకా మీకు బ్యాక్ సైడ్ కనబడుతున్నదే ముఖద్వారం, అదే గేటు. ఇంకా ఓపెన్ చేయలేదు. దర్శనానికి అయితే ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాము. 6 గంటలకు ఓపెన్ అంట. ఓపెన్ చేసి మహానందీశ్వరుడి దర్శనం చేసుకుని యాత్ర కొనసాగిస్తాం. ఓం నమః శివాయ. ఇంకోటి మీకు అందరికీ ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే, మనం తెల్లవారుజాము 4 గంటలకు వచ్చినాం ఇక్కడికి. అప్పటి నుంచి ఒకటే దోమలు. ఓం నమః శివాయ. అసలు దోమలు అంటే బీభత్సమే. ఇది మహానంది స్వామి కాదు, మహానంది అనాలి. దోమలు దోమలు అయితే బీభత్సంగా ఉన్నాయి. చాలా జాగ్రత్త పడండి. మహానందికి వస్తే నైట్ ఇక్కడ స్టే చేయాలన్నా కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటివి ఏమైనా చూసుకోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహానంది పుణ్యక్షేత్రం ఇది. కావున ప్రతి ఒక్కరూ సమాచార కేంద్రం వద్ద టికెట్ తీసుకుని ఆలయంలోకి ప్రవేశించవాలి. అలాగే స్వామి. ఇక్కడ టికెట్ ధర 200 అంట. ఉదయాన్నే మేము ఫ్రీ దర్శనం, తర్వాత ఇక లేట్ 6:30 తర్వాత ఫ్రీ దర్శనం అంట. అందుకే సర్వదర్శనం అంట 6:30 పైన. ఓం నమః శివాయ. చలికి తట్టుకోలేక గోమాతలు కూడా చలిమంట కాసుకుంటున్నాయి. ఇక్కడ దోమలే ఉన్నాయా? దోమలు అయితే బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ. ఓ బసవనా లాస్ట్కి ఆవులు కూడా దోమలుగా దోమలు ఇట్లా దోమలకి అందరు ఒప్పుకుంటున్నారు. అందరికి దోమలు కొరుకుతున్నాయి. ఇంకా తెల్లారినా కూడా దోమలు వదలట్లేదు. దోమలు అమ్మా, దోమలా ఇవి. ఫ్రీ దర్శనం వదిలినారు, అందరు జనాలు వెళ్తున్నారు. ఇప్పుడే క్యూలో వచ్చేసాము. దోమలు అయితే ఇంకా వదలట్లేదు. తెల్లవారు కూడా దోమలు ఉంటాయంట ఇక్కడ. ఇక్కడేమో విశిష్టత ఉంది. దోమలు మహానంది కోనేరిది. జలకలాడుతున్నారు అందరు స్వాములు. బయటకు పోతాయా? మహానంది కోనేరిది. ఓం నమః శివాయ. ఈ ఒక్క దేవస్థానాల్లో మొబైల్ అలో లేదంటారు. ఎందుకో తెలుసా? ఇదొక బిజినెస్ అయిపోయింది వీళ్ళకి. టోకన్ 10 రూపాయల టోకన్, 5 రూపాయల టోకన్ పెట్టి మొబైల్ పెట్టేస్తారు. ఒక మొబైల్కి 5 రూపాయలు అన్నా ఎంతో బిజినెస్. ఇది ఒక బిజినెస్ అయిపోయింది వీళ్ళకి. శబరిమలలోనే అలా ఉంది. ఇట్లా చిన్న చిన్న గుళ్ళలో కూడా అలా లేదంటే ఏం మొబైల్లో ఏమైనా స్కామ్ జరుగుతుందా? అది ఏమో అర్థం అవ్వట్లేదు. కానీ అంత దేవుడే. ఉచిత దర్శనం అంటారు. మరి ఇక్కడ టికెట్, ఇక్కడ కూడా టికెట్ అంట. ఏమనంటే గంట లేట్ అంటున్నారు. ఇంకా వదలట్లేదు. మహానంది పుణ్యక్షేత్రం ఇది. ఓం నమః శివాయ. మనం ఏం చేయలేము. ఓం నమః శివాయ. లోపలైతే బీభత్సంగా ఉన్నాయి దోమలు. కూర్చునియట్లేదు, ధ్యానం కూడా చేయట్లేదు. మహానంది పుణ్యక్షేత్రంలో ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర. మహానంది పుణ్యక్షేత్రం. యాక్చువల్లీ మొబైల్ అలో లేదు, నేను అలాగే తీసుకొచ్చాను. పుణ్యక్షేత్రం వెనకాను
ఓం నమః శివాయ. ఇది ఇక్కడ విశిష్టత వచ్చేసి ఉత్సవలింగం మహానందిలో ఉంటుంది, పుణ్యక్షేత్రంలో ఈ ఆకారంలో ఉంటుంది. ఓం నమః శివాయ. చెట్టు గణపతి మహానంది. యాక్చువల్లీ పుణ్యక్షేత్రాల్లో రాహుకేతు పూజ శ్రీకాళహస్తిలో ఉండేది, కొక్కి సుబ్రహ్మణ్యంలో ఉండేది. ఇక్కడ కూడా మహానందిలో కూడా చేస్తారంట. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర మహాదేవ, శంభో శంకర. గోమాతలు ఉన్నాయి ఇక్కడ. 20 రూపాయలు అంట. ఇంటికాడ వస్తే తోలుతారు, ఇక్కడైతే మొక్కుతారు డబ్బులు ఇచ్చి. గోమాతలు ఇంటికాడికి వస్తే అంటారు. గోమాతలను పూజించండి, మన హిందూ ధర్మాన్ని కాపాడండి. జై శ్రీరామ్. వినాయక నందీశ్వరుడు దేవాలయం ఇది. మహానంది కోనేరు ఎవరు వాళ్ళ. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ నీరు ఎప్పటికీ ఇలానే ఉంటాయి, తెల్లగా కనిపిస్తుంటాయి. ఎంతమంది స్నానాలు చేసినా మురికి గిరికి అన్ని ఏం కనిపించదు. ఎక్కడి నుంచి వస్తాయో తెలు, అక్కడ కనిపిస్తున్నాయే అదిగో లోపల ఏదో పుణ్యక్షేత్రం, ఏదో విశిష్టత ఉంది, నాకు కూడా పెద్దగా తెలియదు, తెలుసుకోవాలి. ఆనంది పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. మాకు మధ్యాహ్నం టీఎం రెడీ చేస్తున్నారు. భోజనం టిఫిన్ ఉప్మా రెడీ చేస్తున్నారు. 3 బస్సులు. బస్సు కన్ఫ్యూజ్ అయ్యాడు. యాక్చువల్లీ ఈ బస్సు మాది. బయలుదేరుతున్నాం ఇంకా. నెక్స్ట్ ఏ ఊరు? నెక్స్ట్ ఏదో ఊరు. నెక్స్ట్ ఆ ఊరు కోటాపకొండ. ఓం నమః శివాయ. హర మహాదేవ్, శంభో శంకర. అందరు వచ్చినారు మా కోసం వెయిటింగ్. జై శ్రీరామ్. ఇప్పుడు భోజనానికి ఆపారు ఇక్కడ మధ్యలో నీడకు. అందరు భోజనం చేస్తున్నారు. భక్షాలు ఐటమ్స్ చాలా పెట్టారు. మాట్రి ఏమున్నాయి ఐటమ్స్? స్వామి ఇలా ఇవేం బాగా భక్షాము, అన్నము, కర్రీసు, పెరుగా. పచ్చని పొలాలు, నీరు సౌకర్యం ఫుల్ ఉంటుంది ఇక్కడ. ఈమె ఇన్ఛార్జ్ స్వామి అందరినీ తీసుకెళ్తారు. 3 బస్సులు మెయింటెనెన్స్ మాతా స్వామి. ఇది వచ్చేసి కోటాపకొండ ఎంట్రన్స్. మొత్తం కొండ ప్రాంతం ఇది. నరసరావుపేట దగ్గర, గుంటూరు దగ్గర. చిన్నగా కారణం కొడుతున్నాడు డ్రైవర్ సాబ్.
మొత్తానికైతే చేరుకున్నాం కోటప్పకొండ వెంకటేశ్వరం. गणपति महाराज की जय. ओके ओके. కోటప్పకొండ దేవస్థానం ఇది వచ్చేసి వీళ్ళు ఎక్కువ అంట ఇక్కడ కోతులు. మహారాజ్ హాయ్ తీసుకో తీసుకో తీసుకోతా బాయ్ ఈశ్వరుడు. ఇట్లా పోవాలా అది వేసారు మీరే, మీ అట్లా కళాకారులు వేసింది. ఆ లిఫ్ట్లో పోవాలవుతున్నా, లిఫ్ట్లో పోవచ్చు, ఇట్లా పోవచ్చు. 2 దారులు ఉన్నాయి అబ్బా. మెట్ల మార్గంలో మెట్లు బంద్ చేసినట్టున్నారు. దానికైతే స్నానం చేసేసాము. ఏమంటే యాత్రలో స్నానానికి ఇబ్బంది, ఎందుకంటే యాత్ర టైం అన్ని సౌకర్యాలు ఉండవు మనకి కొన్ని చోట్ల, తప్పదు. ఇంకా 5 గంటలకే స్నానం యాక్చువల్లీ 6 గంటల లోపల చేయాలి. మేము 4 గంటలు చేసాము. నెక్స్ట్ ఆల్టింగ్ చాలా దూరం ఉంది విజయవాడ, రాత్రి 8 కావచ్చు. అందుకే ముందుగానే స్నానం చేసి కోటప్పకొండ దర్శనానికి వెళ్తున్నాం. ఇదే కోటప్పకొండ ఎంట్రెన్స్. కోటప్పకొండ ఎంట్రెన్స్ దేవస్థానం. ఇప్పుడు దర్శనం చేసుకోవచ్చు రాబోదు. గర్భగుడిలోకి దారి ఇదే చేస్తాం. మరి కోటప్పకొండ దానికైతే చిలుకూరుపేటకు వచ్చేసినాము. కోల్కతా హైవే ఇది. ఇప్పుడు ఈ హైవే మీదగానే వెళ్తాం మేము. మొత్తం నేషనల్ హైవే. ఇక్కడ నుంచి మొత్తం టోటల్ హైవే ఇంకా భువనేశ్వరి వరకు. విజయవాడకైతే వచ్చేసాము. విజయవాడ కృష్ణా నదిలో నీళ్లు తక్కువ ఉన్నాయి, ఏం లేవట. ఎంత ఉసుక అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది విజయవాడ. ఇప్పుడు కనకదుర్గమ్మ దేవస్థానానికి వెళ్తున్నాము. ఓం నమః శివాయ, హర మహాదేవ, శంభో శంకర. విజయవాడ బస్ స్టాండ్ ఇది వచ్చేసి. ఎప్పుడైనా బస్సులో వస్తే ఇలా టిఫిన్ బాగుంటుంది. చాలా రోజుల తర్వాత వచ్చాము విజయవాడకి. అప్పుడెప్పుడో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఇక్కడికి. అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. సిటీ పెద్దదే. ట్రాఫిక్ విజయవాడ. ఉండండి
మొత్తం సిటీ మొత్తం మారిపోయింది రూపురేఖలు. విజయవాడ దేవస్థానం కనకదుర్గమ్మ దేవస్థానం కనిపిస్తుంది. అదిగో కనిపించేదే కనకదుర్గమ్మ గుడి. కంటికి దగ్గర కాళ్ళకి దూరం. పార్కింగ్ ఏమో ఇప్పుడైతే బస్సు పార్క్ చేసాము. బస్సు ఆటోలో కొంతమంది అనుకుంటున్నాము, ఎలా వెళ్ళాలో తెలియట్లేదు దేవస్థానానికి. ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటున్నాము, ఆటోలో వెళ్ళాలా నడుచుకుంటూ వెళ్ళాలా అని. నడుచుకుంటూ వెళ్తే టైం అవుతుంది, ఆటోలో వెళ్తే జల్లు అవుతుంది. ఆలోచించి ఎలాగా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు బస్సులో కాబట్టి బస్సు దేవస్థానానికి దగ్గరకు వరకు వెళ్ళదు, అదే కార్ అయితే వెళ్తుంది. డబ్బులు ఎక్కువ ఉంటే ఆటోలో వెళ్ళండి. మేము డబ్బులు లేవు, శివయ్య మా దగ్గర బీదలో మేమంతా. కనకదుర్గమ్మ దేవస్థానము, ప్రకాశం బ్యారేజ్ ఇది. కృష్ణానదిలో నీళ్ళు లేవు, అసలు నీరు చాలా తగ్గినాయి. మొత్తం నీరు చాలా తగ్గినాయి. కృష్ణానది నీరు. ప్రకాశం బ్యారేజ్ ఇది వచ్చేసి కనకదుర్గమ్మ గుడి దారి చూపించారు ఇక్కడ. అది కనిపించేదే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూస్తుంటే. మొన్న వాటర్ వచ్చి అంతా మొత్తం ఫ్లోరింగ్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే అసలు కొన్ని కూడా లేవు నీరు. ఈ జన్మకి సుఖపురుషుడు అంటే ఈయనే. ఏం చింత లేకపోతున్నాడు. కృష్ణానది, పుష్కర్ ఘాట్. వాటర్ ఆగిపోయాయి నీరు. మేము ఫ్రీ బస్ వదిలి ఇందులో వచ్చాము. మొత్తానికి అయితే టెంపుల్కి వచ్చేసాం ఇప్పుడే. మరి లోపల పెట్టాలంట. మొత్తానికి అమ్మవారి దర్శనం అయిపోయింది. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా సంతోషం. అమ్మని నమ్ముకుంటే అమ్మ అంటే చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది విజయవాడ సిటీ బ్యారేజ్.